యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరికీ షేర్ చేయండి వాగ్దానం. అనేక మంది దీవించబడతారు, ఆదరించబడతారు. ఇప్పటికే వేల మంది తెలుగు ప్రజల కన్నీళ్లు తొడబడుతున్నాయి. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ఉదయం 5 గంటలకే మేళ్ళలోకి వస్తుంది. దేవుడు తన సన్నిధితో తన వాక్కుతో మేళ్ళల్లో అడుగు పెడుతున్నాడు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో కానీ దేవుడు అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా మిమ్ములను ఆశీర్వదించును. ఇంతవరకు ఎలాంటి ఆశీర్వాదం చూడలేదేమో. ఎన్నో ఉద్యోగాలు, ప్రయత్నాలు, వ్యాపారాలు, మీ పిల్లల చదువు, వ్యాపారం, ఉద్యోగం, నీ చేతి పని, పాడి పంటలు, ఏదో విధంగా నువ్వు అభివృద్ధి పొందాలి, ఆస్వాదించబడాలి, దేవుని చేత ఆస్వాదింపబడిన వారు అని పిలువబడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని బలపరుస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నేను స్థిరపరుస్తున్నాను. నీ గుండెల్లో, నీ హృదయంలో ఒక ధైర్యాన్ని కలుగజేస్తాను. యెహోవా మిమ్ములను సియోనులో నుంచి ఆశీర్వదించబోతున్నాడు. పరలోకం నుంచి నేను గమనించాడు, నేను చూశాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారాగా నేను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని వాగ్దానం ఉంది, యెహోవా ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. నీ పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు. మీరు కుటుంబాలు ఆశీర్వదించబోతున్నారు. మునుపు ఎన్నడూ చూడని బలమైన కార్యాలు చూడబోతున్నారు. వ్యాపారంలో లాస్ అయిపోయారేమో, ఉద్యోగం కోల్పోయిందేమో, ఉన్నవన్నీ కోల్పోయినేమో, రాత్రంతా శ్రమపడి ఒక్క చేప పట్టలేనట్టుగా ఎన్నో శ్రమలు, కష్టాలు పడి విసిగిపోయి అలసిపోయిన పరిస్థితుల్లో మీరున్నారేమో. ప్రభు అంటున్నాడు, యెహోవా మిమ్ములను సియోనులో నుంచి ఆశీర్వదించబోతున్నాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు, రెండంతల ఆశీర్వాదం చూస్తావు. నీ చేతి పని నువ్వు ఎక్కడ అడుగు పెట్టావు, ఏ పని చేస్తున్నావు, దేవుడు దాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లల చదువును ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ఏ ఆశీర్వాదం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ దీవెన కొరకు ఎదురు చూస్తున్నావు, దేవుడు తన దీవెనను, తన ఆశీర్వాదాన్ని, తన కృపను సమృద్ధిగా దయచేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటుండగానే సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, బలమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ప్రభు మమ్మల్ని, మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించి ప్రార్థన చేయండి. దేవుడు దీవించడానికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారో, యెహోవా మిమ్ములను సియోనులో నుంచి ఆశీర్వదించునన్న ప్రభు, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక, శాపము ఆశీర్వాదకరంగా మారును గాక, గర్భఫలము తెరబడును గాక, వివాహాలు జరుగును గాక, శుభకార్యములు జరుగును గాక, అప్పులు, రుణాలు, బాకీలు కొట్టివేయబడును గాక. నీ ఆశీర్వాదం చేత నింపండి, నీ దీవెన చేత నింపండి. ఈ వాగ్దానం వింటూ ఉండగా, నీ ప్రార్థనలు ఏకీభవిస్తుండగానే నీ ఆశీర్వాదం దిగి వచ్చునుగాక. ఐ స్పీక్ ద బ్లెస్సింగ్ ఓవర్ దేర్ ఫ్యామిలీస్. వారి కుటుంబాలన్నిటి మీద ఆశీర్వాదం పలుకుతున్నాను ప్రభు. మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీన్ని మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.